కల్కి 2898 AD మూవీ జూన్ 27th రిలీజ్ అయ్యి థియేటర్స్ని షేక్ చేస్తుంది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ని రాబడుతుంది. కల్కి మూవీలో ప్రభాస్ అన్న ఎలివేషన్స్, కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ప్రెజెంటేషన్, హాలీవుడ్ రేంజ్ VFX, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, RGV, అనుదీప్ కేవి వంటి చాలా మంది సెలబ్రిటీస్ క్యామియో రోల్స్, మహాభారతం రిఫరెన్స్, స్క్రీన్ ప్రెజెంటేషన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. మన ఇండియన్ సినిమాలో ఇది ఒక యాంటిక్ పీస్గా నిలుస్తుంది. సినిమా చూసిన వాళ్ళందరూ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవటం మన బాధ్యత. అందుకే మూవీలో ఉన్న మహాభారతం క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా నేను వీడియో చేస్తూ ఉంటాను. అందులో భాగంగా మహాభారతంలోని గొప్ప వీరుల్లో ఒకడు, సప్త చిరంజీవుల్లో ఒకడు, పాండవుల సైన్యాన్ని మరియు ఉప పాండవులను ఊచకోత కోసిన వాడు, అర్జునుడికి సమానమైన వీరుడు, అతడే ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామ పుట్టుకతోనే తన నుదుటి మీద మణితో ఎలా పుట్టాడు? ఎందుకు అశ్వత్థామ శ్రీకృష్ణుని శాపానికి గురయ్యాడు? అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనం ఈ రోజు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్లయితే మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు. అండ్ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. సో ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. మహాభారతంలో ఉన్న గొప్ప వీరుల్లో ద్రోణాచార్యుడు కూడా ఒకరు. ద్రోణాచార్య కృతి దంపతులకు పుట్టినవాడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు అందరిలా ఏడవకుండా అశ్వంలా, అదే గుర్రంలా ఏడిచాడంట. అందుకే ఆయనకు అశ్వత్థామ అనే పేరు వచ్చింది. ద్రోణాచార్యునికి చాలా కాలం పాటు పిల్లలు ఉండరు. అందుకు ఆయన మహాశివునికి ఘోర తపస్సు చేస్తాడు. చెప్పాలంటే ద్రోణాచార్యుడు మహాశివునికి అమితమైన భక్తుడు. ద్రోణాచార్య తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని వరమిస్తాడు. దానికి ద్రోణాచార్యుల వారు, నాకు సంతానం లేదు, నాకు ఒక కొడుకు కావాలి, అది కూడా మీ అంశతో పుట్టాలని వరం కోరుకుంటాడు. ఇక్కడ శివుని అంశ అంటే మహాశివునిలో ఉన్న క్వాలిటీస్. ద్రోణాచార్యుడు కోరుకున్న విధంగానే అశ్వత్థామ జన్మిస్తాడు. మహాభారతంలో కర్ణుడు ఎలా పుట్టుకతోనే కవచకుండాలతో పుడతాడో అదే విధంగా అశ్వత్థామ కూడా తన నుదుట మీద ఒక మణితో పుడతాడు. నుదుట అంటే సేమ్ శివుడికి ఎలా మూడవ కన్ను ఉంటుందో అలాగే అశ్వత్థామకి కూడా అక్కడే ఆ మణి ఉంటుంది. ఈ మణి పుట్టుకతోనే అశ్వత్థామకు అజేయతను మరియు అమరత్వాన్ని ఇస్తుంది. ఇంకా అశ్వత్థామకు ఆకలి దప్పికలు కూడా ఉండవు. ఎటువంటి మృగాలు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ అశ్వత్థామాని ఏమీ చేయలేరు. ద్రోణాచార్యునికి కొడుకు అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ. యుద్ధ విద్యల్లో ద్రోణాచార్యుడికి ఎవరూ సాటి లేరు. కానీ ఆ యుద్ధ విద్యతో డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ ద్రోణాచార్యుడు సంపాదించలేదు. దాంతో అశ్వత్థామ చిన్నతనం పేదరికంలో గడుస్తూ వచ్చింది. కనీసం అశ్వత్థామకి పాలు తాగేందుకు కూడా ద్రోణాచార్యుని వద్ద డబ్బు లేదు. దాంతో ద్రోణాచార్యుడికి చాలా బాధ కలుగుతుంది. ఆ బాధపడే సమయంలోనే ద్రోణాచార్యుడికి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద గుర్తొస్తాడు. ద్రుపద మరియు ద్రోణాచార్య ఇద్దరు మంచి స్నేహితులు. నేను కాని రాజును అయితే నీకు సగం రాజ్యం ఇస్తానని చిన్నప్పుడు ద్రుపద ద్రోణాచార్యునికి మాటిస్తాడు. తన కొడుక్కి పాలు కూడా కొనివ్వలేని స్టేజ్లో ఉండటంతో తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదామని ద్రోణాచార్యుడు అనుకుంటాడు. అలా అనుకొని పంచల దేశానికి రాజు అయిన ద్రుపద దగ్గరికి వెళ్తాడు. చిన్నప్పుడు మాటిచ్చిన ద్రుపద రాజు అయ్యేసరికి అహంకారంతో ద్రోణాచార్యుడికి సహాయం చేయకపోగా నీలాంటి దరిద్రుడు నాకు స్నేహితుడేంటి అని ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. దీంతో ద్రోణాచార్యుడు బాధపడతాడు. ద్రోణాచార్యకు జరిగిన అవమానం గురించి కురు రాజ్యానికి చెందిన కృపాచార్యకు తెలుస్తుంది. దీంతో అతను ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. ద్రోణాచార్యుడికి ఉన్న యుద్ధ విద్య, అతని నైపుణ్యం గురించి తెలుసుకున్న కృపాచార్య అతన్ని పాండవులకి ఇంకా కౌరవులకి గురువుగా నియమిస్తాడు. అలా ద్రోణాచార్య పాండవులకి కౌరవులకి గురువుగా అవుతాడు. ఇక ఇక్కడి నుండే అశ్వత్థామ కథ పూర్తిగా మొదలవుతుంది. పాండవులకి కౌరవులకి శిక్షణ ఇచ్చేటప్పుడు అశ్వత్థామ కూడా అక్కడే ఉండి వాళ్ళతో కలిసి ఆ విద్యలను నేర్చుకుంటాడు. అందరి గురువులకి ప్రియశిష్యుడు ఉన్నట్టు ద్రోణాచార్యునికి కూడా పాండవుల్లో ఒకడైన అర్జునుడు ప్రియశిష్యుడు అవుతాడు. అర్జునుడిలో ఉన్న పట్టుదల, ఏకాగ్రత చూసి అతన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్చర్గా చేస్తానని ద్రోణాచార్యుడు మాటిస్తాడు. ఆర్చర్ అంటే విల్లు విద్యలో నైపుణ్యుడు అని అర్థం. అర్జునుడిని ద్రోణాచార్యుడు అలా మెచ్చుకోవటం, అతన్ని ప్రియశిష్యుడిగా చేసుకోవటం అశ్వత్థామకి ఏమాత్రం నచ్చేవి కాదు.
దాంతో అశ్వత్థామకి అర్జునుడి పైన పాండవుల పైన కోపం ఉండేది. అదే సమయంలో అశ్వత్థామకి కౌరవులతో స్నేహబంధం ఏర్పడుతుంది, ముఖ్యంగా దుర్యోధనుడితో. దుర్యోధనుడు అశ్వత్థామ వీరిద్దరి స్నేహబంధం బలపడుతుంది. అశ్వత్థామకి గుర్రాలంటే చాలా ఇష్టం. దాంతో దుర్యోధనుడు అశ్వత్థామకి గుర్రాలని బహుమతిగా ఇచ్చి ఇంకా దగ్గర చేసుకునేవాడు దుర్యోధనుడు. కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని శిక్షణలో యుద్ధ విద్యలను నేర్చుకుంటారు. అందరిలోకి అర్జునుడు ఇంకా అశ్వత్థామ అయితే బాగా పోటీ పడి మరీ విద్యలన్నీ నేర్చుకుంటారు. వీళ్ళిద్దరికీ అన్ని రకాల అస్త్రాలు శాస్త్రాలు ద్రోణాచార్యుడు నేర్పిస్తాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు నదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి ఆయన మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుడిని కాపాడతాడు. దాంతో ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఇచ్చి దాన్ని ఎలా విసరాలి, మళ్ళీ దాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలో నేర్పిస్తాడు. అయితే తన తండ్రి అర్జునుడి పైన చూపిస్తున్న ప్రేమకి అశ్వత్థామకి కోపం బాగా పెరిగిపోతుంది. కానీ అశ్వత్థామకి తెలియని విషయం ఏంటంటే ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ. అందుకే ఎవరికి తెలియని కొన్ని అస్త్రాలని ఎలా వాడాలనేది కేవలం అశ్వత్థామకి మాత్రమే నేర్పిస్తాడు. అంతేకాదు అశ్వత్థామ కోపిష్టి తలప ఉన్నవాడు అని తెలిసి కూడా కొడుకు మీద ప్రేమతో అశ్వత్థామకి కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు. అయితే అశ్వత్థామకి దాన్ని ఎలా విసరాలో నేర్పిస్తాడు, కానీ వెనక్కి ఎలా తీసుకురావాలో మాత్రం ద్రోణాచార్యుడు నేర్పించడు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు పూర్తిగా శిక్షణ ఇచ్చిన తరువాత గురుదక్షిణ అడుగుతాడు. గురుదక్షిణగా ఏం కావాలని కౌరవులు పాండవులు అడిగినప్పుడు తనని అవమానించిన ద్రుపదని బంధించి తీసుకురమ్మని చెప్తాడు. ద్రుపదిని బంధించడంలో కౌరవులు విఫలమవుతారు. కానీ పాండవులు ద్రుపదిని బంధించి గురువు దగ్గరికి తీసుకెళ్తారు. పాంచాల రాజ్యం నుండి తనకి సగమిస్తా అని తనకి ద్రుపద ఇచ్చిన మాటని ద్రోణాచార్యుడు గుర్తు చేసి ద్రుపద దగ్గర నుండి ఉత్తర భాగ రాజ్యాన్ని తీసుకొని ఆ రాజ్యానికి తన కొడుకైన అశ్వత్థామాని రాజుగా చేస్తాడు. ఇంకా కాలక్రమేణా పాండవులకి కౌరవులకి మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి. మహాభారత యుద్ధం మొదలవుతుంది. ద్రోణాచార్యునికి పాండవులంటే అభిమానం, కానీ తనకు అన్ని ఇచ్చిన హస్తినాపురం రాజ్యం మీద విశ్వాసంతో మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. ఇక అశ్వత్థామకి మామూలుగానే పాండవులంటే కోపం, పైగా దుర్యోధనుడికి అశ్వత్థామ ప్రాణమిత్రుడు. దాంతో అశ్వత్థామ కూడా కౌరవుల వైపు వెళ్ళిపోతాడు. మహాభారత యుద్ధంలో 10వ రోజు వచ్చేసరికి కౌరవుల్లో ముఖ్యమైన యోధుల్లో చాలా మంది చనిపోతారు. దాంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని కౌరవుల సైన్యానికి సైన్యాధిపతిగా నియమిస్తాడు. ద్రోణాచార్యుడు ఒక్కడే పాండవుల సైన్యాన్ని వణికిస్తాడు. ద్రోణాచార్యుడి దెబ్బకి పాండవులకి ఏం చేయాలో అర్థం కాదు. ద్రోణాచార్యుడిని ఇలాగే వదిలేస్తే పాండవులకి ఓటమి తప్పదని శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది. ద్రోణాచార్యుడికి ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ కొడుకు అశ్వత్థామ మీద ఉన్న అమితమైన ప్రేమ. దాన్ని వాడుకొని ద్రోణాచార్యుడిని అడ్డుకోవాలని కృష్ణుడు అనుకుంటాడు. దానికి అనుగుణంగా ఒక ప్లాన్ వేస్తాడు. పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని అశ్వత్థామ చనిపోయాడని చెప్పి అరవమని కృష్ణుడు చెప్తాడు. కానీ ధర్మరాజు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ధర్మరాజు పేరుకు తగ్గట్టుగానే ధర్మాన్ని పాటించేవాడు. ఏం జరిగినా అబద్ధాలు మాత్రం చెప్పేవాడు కాడు. అప్పుడు కృష్ణుడు ఇంకో ప్లాన్ వేస్తాడు. భీముడిని అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుని చంపమని చెప్తాడు. అలా భీముడు ఏనుగుని చంపిన తర్వాత అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి అరవమని ధర్మరాజుకు చెప్తాడు. కానీ దానికి కూడా ధర్మరాజు ఒప్పుకోడు. కానీ కృష్ణుడు ఎలాగోలా ధర్మరాజును ఒప్పిస్తాడు. ప్లాన్ ప్రకారం భీముడు అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుని చంపుతాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని అరుస్తాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కుంజరహ అని కూడా అరుస్తాడు. కుంజరహ అంటే ఏనుగు అని అర్థం. ధర్మరాజు తెలివిగా అశ్వత్థామ అతహ అనేది గట్టిగా అని కుంజరహ అనేది మాత్రం చిన్నగా అంటాడు. అలాగే కుంజరహ అనే టైంలో పాండవుల సైన్యం మొత్తం శంఖాలు ఊదటంతో ద్రోణాచార్యుడికి ఆ పదం సరిగ్గా వినిపించదు. ధర్మరాజు అబద్ధం ఆడడు అని ద్రోణాచార్యుడికి తెలుసు. దాంతో నిజంగానే తన కొడుకైన అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడు నమ్మి కుప్పకూలిపోతాడు. యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి ధ్యానం చేస్తూ తన ప్రాణాన్ని వదిలేయాలని అనుకుంటాడు. ద్రోణాచార్యుడికి నిజం తెలిసే లోపు పాండవులు ఆయన్ని బంధించాలనుకుంటారు. అయితే యుద్ధంలో పాండవుల తరపున ద్రుపదరాజు కొడుకైన దుష్టధూమ కూడా యుద్ధం చేస్తాడు. తన తండ్రి ద్రుపద దగ్గర నుండి రాజ్యం లాక్కున్నాడనే కోపంతో ధ్యానంలో ఉన్న ద్రోణాచార్యుడి తలని నరికేసి ఆయన్ని చంపుతాడు. తన తండ్రిని ధర్మం తప్పి చంపారు అనే వార్త తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు. పాండవులందరినీ ఒకేసారి చంపాలని వారి మీదకు నారాయణాస్త్రాన్ని వదులుతాడు. అయితే శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు వారి సైన్యం నారాయణాస్త్రం నుండి తప్పించుకుంటారు. నారాయణాస్త్రాన్ని మళ్లీ విసరమని తన మిత్రుడైన దుర్యోధనుడు చెబుతాడు. కానీ నారాయణాస్త్రం రెండోసారి ఉపయోగిస్తే అది విసిరిన వారిని చంపుతుందని అశ్వత్థామ చెప్పి
నారాయణాస్త్రాన్ని ఉపయోగించడు. కానీ అశ్వత్థామ వెనక్కి తగ్గడు. ఒక మామూలు విల్లుని తీసుకొని పాండవుల సైన్యం మీదికి బాణాలు విసురుతాడు. పాండవుల తరపున యుద్ధం చేస్తున్న మలయధ్వజ అనే రాజు చేతుల్ని తలని నరికేసి చంపుతాడు. కౌరవ సైన్యం అంతా అది చూసి అశ్వత్థామాన్ని మెచ్చుకుంటారు. అయితే దుశ్శాసనుడు చనిపోయిన తరువాత హస్తినాపురం మంచి కోసం యుద్ధం ఆపేసి పాండవులతో శాంతి చేసుకుందామని దుర్యోధనుడికి చెప్తాడు అశ్వత్థామ. కానీ దుర్యోధనుడు దానికి ఒప్పుకోడు. చివరికి కౌరవుల వైపున్న వీరులంతా చనిపోతారు. చివరికి అశ్వత్థామ, కృపాచార్య, దుర్యోధనుడు మాత్రమే మిగులుతారు. అశ్వత్థామ, కృపాచార్య, కృతివర్మ యుద్ధభూమి నుండి వెళ్లిపోతారు. దుర్యోధనుడు భీముడితో గతయుద్ధం చేసి తొడలు విరగొట్టుకుంటాడు. సగం ప్రాణాలతో ఉన్న దుర్యోధనుడిని పాండవులు అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఆ తరువాత అశ్వత్థామ, కృపాచార్య, కృతివర్మ దుర్యోధనుడి దగ్గరికి వస్తారు. చావు బతుకుల్లో ఉన్న దుర్యోధనుడిని చూసి కోపంతో రగిలిపోతాడు అశ్వత్థామ. అప్పటిదాకా యుద్ధం వద్దు అనుకున్న అశ్వత్థామ తన ప్రాణమిత్రుడిని అలా చూడగానే పాండవుల మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని నిర్ణయించుకొని పాండవుల దగ్గరికి వెళ్తాడు. మధ్యలో ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక చెట్టు మీద ఉన్న కాకులనే చూస్తాడు. ఆ కాకులు పగలంతా గుడ్లగూబల మీద దాడి చేస్తుంటాయి. కానీ రాత్రి అవగానే ఆ గుడ్లగూబలు ఆ కాకులని చీల్చి చెండాడుతాయి. ఇది చూసిన అశ్వత్థామకి ఒక ఆలోచన వస్తుంది. గుడ్లగూబల్లాగానే రాత్రిపూట పాండవులని వాళ్ళ శిబిరాల్లోనే మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కానీ రాత్రిపూట అలా దాడి చేయటం ధర్మం కాదు, అధర్మం అని కృపాచార్య, కృతివర్మ అశ్వత్థామకి వివరిస్తారు. కానీ అశ్వత్థామ వాళ్ళ మాటలు పట్టించుకోడు. తన తండ్రిని అధర్మంగా చంపారు కాబట్టి తను కూడా అదే విధంగా వాళ్ళను చంపేస్తానని చెప్పి పాండవుల దగ్గరికి బయలుదేరతాడు. కృతివర్మ, కృపాచార్య కూడా అశ్వత్థామ వెంట వెళ్తారు. అయితే దారి మధ్యలో వారికి ఒక పెద్ద రాక్షసుడు అడ్డొస్తాడు. ఆ రాక్షసుడి మీద తన దగ్గరున్న అస్త్రాలన్నీ అశ్వత్థామ ఉపయోగిస్తాడు. కానీ ఆ రాక్షసుడు అంతమవ్వడు. చేసేదేమీ లేక అశ్వత్థామ శివుడికి తపస్సు చేస్తాడు. అశ్వత్థామ తపస్సు చేయడంతో ఆ రాక్షసుడు శివుడిగా మారతాడు. పాండవులని చంపటాన్ని అడ్డుకోవటం కోసం శివుడు తనే రాక్షసుడిలాగా వస్తాడు. కానీ అశ్వత్థామ తపస్సుకు మెచ్చుకున్న శివుడు అశ్వత్థామకి ఒక కత్తిని ఇస్తాడు. అంతేకాదు అశ్వత్థామకి తెలియకుండా శివుడు అశ్వత్థామలోనికి ప్రవేశిస్తాడు. శివుడు తనలోకి వెళ్లటంతో అశ్వత్థామ ఉగ్ర రూపంలోకి మారిపోతాడు. పాండవుల శిబిరాల్లోకి వెళ్లి ముందుగా తన తండ్రిని చంపిన దుష్టధూమాన్ని కాళ్ళతో కొట్టి చేతులతో గుద్ది భయంకరంగా చంపుతాడు. ఆ తరువాత అక్కడున్న ఉప పాండవులనుకొని చంపేస్తాడు. అడ్డు వచ్చిన పాండవ సైన్యాన్ని ఇష్టం వచ్చినట్టు నరికి చంపుతాడు. అక్కడి నుండి బయటికి పారిపోయే వాళ్ళని కృపాచార్య, కృతివర్మ చంపేస్తుంటారు. అశ్వత్థామ ఉగ్రరూపంలోకి మారిపోయి పాండవుల శిబిరంలో మరణకాండ చేస్తాడు. ఇదంతా జరిగేటప్పుడు పాండవులు, శ్రీకృష్ణుడు వేరే దిక్కున ఉంటారు. వాళ్ళు పొద్దున్నే వచ్చి చూస్తే వాళ్ళ పిల్లలు మరణించి ఉంటారు. వాళ్ళ కొడుకులు చనిపోవడానికి కారణం అశ్వత్థామ అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ అశ్వత్థామ కోసం బయలుదేరతారు పాండవులు. ఆ సమయంలో అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమంలో ఉంటాడు. తను చంపింది పాండవుల కొడుకులనని తెలిసి అశ్వత్థామ బాధతో కుమిలిపోతాడు. ఆ బాధ కంటే తన మిత్రుడిని, తన తండ్రిని చంపిన వారి మీద ఉన్న కోపం, పగ అశ్వత్థామని మూర్ఖుడిగా మారుస్తాయి. పాండవులు అక్కడికి రాగానే కోపంతో వారి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడానికి అర్జునుడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడు. ఆ రెండు అస్త్రాలు కనుక ఢీకొంటే భూమి మొత్తం నాశనమైపోతుంది. దాంతో వాటిని వెనక్కి తీసుకోమని వ్యాస మహర్షి కోరతాడు. వ్యాస మహర్షి మాట విని అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవటం రాదు. దీంతో వ్యాస మహర్షి బ్రహ్మాస్త్రాన్ని వేరే ఏదైనా జీవి మీదికి దారి మళ్లించమని చెబుతాడు. ఇక్కడ అశ్వత్థామ అనుకుంటే ఆ అస్త్రాన్ని ఎటువైపైనా మళ్లించొచ్చు. అలా చేస్తుంటే అశ్వత్థామ ఒక గొప్ప వీరుడిలా మిగిలిపోయేవాడు. కానీ అతనిలో ఉన్న కోపం, పగ, అహం అతనిలో ఉన్న మంచితనాన్ని అనగదొక్కేస్తాయి. పాండవుల మీద ఉన్న కోపం తీర్చుకోవటం కోసం ఆ అస్త్రాన్ని పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ఉపయోగించాలనుకుంటాడు. దానికోసమే అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ మీదకి బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. దాంతో కడుపులో ఉన్న పిల్లాడు చనిపోతాడు. కానీ కృష్ణుడు ఆ బిడ్డని మళ్లీ బ్రతికిస్తాడు. పాండవ శిబిరాల్లో చేరి మరణకాండ చేయడమే కాకుండా కడుపులో ఉన్న శిశువు మీదకి కూడా బ్రహ్మాస్త్రం వదిలినందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. కలియుగం అంతమయ్యే వరకు కుష్టివ్యాధితో బాధపడుతూ చావు లేకుండా తిరుగుతూ ఉంటావని అశ్వత్థామని శపిస్తాడు. ఆ తరువాత అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని కూడా శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ఇది అశ్వత్థామ కథ. కల్కి అవతారం వచ్చేటప్పుడు అశ్వత్థామ కల్కికి తోడుగా ఉంటూ కల్కికి అన్ని విద్యలు నేర్పి తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. మీరు కల్కి మూవీలో చూసుకుంటే సుమతి కడుపులో పెరుగుతున్న కల్కిని కాపాడటానికి అశ్వత్థామ తోడుగా ఉంటూ కాపాడతాడు. ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మహాభారతంలోని ఏ క్యారెక్టర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను. అండ్ మన ప్రభాస్ అన్న కల్కి మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కూడా కామెంట్లో చెప్పండి. మన వీడియోస్కి పెద్దగా రీచ్ రావట్లేదు, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.